కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాజధాని నిర్మాణం, అమరావతి విస్తరణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ, ఈ అంశాల చుట్టూనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక 2 రోజులుగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, అమరావతి, విజయవాడ, గుంటూరు 3 నగరాలని కలిపేసి, అంటే అమరావతి నగరం కాబోతున్నటువంటి నగరం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ నగరాలు, ఈ మూడింటిని కలిపేసి ఒక మెగా సిటీ చేస్తారనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇందులో నిజమెంత? చేసేటువంటి అవకాశాలు నిజంగా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందా? అసలు ఆలోచించేంత తీరిక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉందా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 3వ ముఖ్య నగరంగా విజయవాడకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలానే కృష్ణా గోదావరి మండలాల మధ్యలో ఉన్నటువంటి జిల్లాల్లో కానీ, అలానే కృష్ణా గుంటూరు పరిధిలో ఉన్నటువంటి నగరాల్లో కానీ విజయవాడకి, గుంటూరుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవి రెండింటికి ఉన్నటువంటి దూరం, ప్రధానంగా విజయవాడ, గుంటూరు మధ్య ఉండేటువంటి దూరం కూడా 20-30 కిలోమీటర్లకు మించి ఎక్కువ లేదు. ట్విన్ సిటీస్, కోస్తాలో ట్విన్ సిటీస్గా చెప్పేటువంటి ప్రదేశాలుగా వీటిని చాలా కాలంగా ఉదాహరిస్తున్నారు. అయితే హైదరాబాద్లో సికింద్రాబాద్, హైదరాబాద్ కలిసిపోయినంత వేగంగా అక్కడ పట్టణీకరణ, నగరీకరణ జరగలేదు. కాబట్టి ఈ 2 నగరాల్లో కలవడంలో ఇంకా కొంత జాప్యం జరిగింది, తాత్సారం జరిగింది అనేటువంటి అభిప్రాయాలు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి అమరావతి నేపథ్యంలో ఈ నగరాలను మూడింటిని కలిపి ఒక మెగా సిటీగా మారుస్తారనేది కేవలం ప్రచారంగానే కనిపిస్తుంది. ఎందుకు అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంలో రాజధాని నిర్మాణం అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ కూడా ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ భావిస్తుంది అమరావతి నిర్మాణం పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలని. ఒకసారి నైసర్గిక పరంగా మనం అమరావతి స్వరూపాన్ని కనుక పరిశీలించి చూస్తే, ఇది అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్. ఇది అమరావతిలో సీడ్ క్యాపిటల్ ఏరియా, ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఏరియాగా చెప్తున్నారో అది, దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. ఈ మొత్తం పరిధిని చూస్తే 217 చదరపు కిలోమీటర్లుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంటే అమరావతి నిర్మాణం గనక పూర్తయితే విజయవాడ అలానే గుంటూరు నగరాల కంటే చాలా పెద్ద నగరంగా మారేటువంటి స్వరూపం ఇది. దీనిలోనే ఒక 9 నగరాల స్వరూపాన్ని కూడా ఇందులోనే పొందుపరిచారు. 9 థీమ్ సిటీస్, ఒక రకంగా చెప్పాలంటే స్పోర్ట్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ అని, టూరిజం అని, ఎలక్ట్రానిక్స్ అని, హెల్త్ అని, ఫైనాన్స్ అని, ఇట్లా మీడియా సిటీ అని అన్నింటినీ కూడా డివైడ్స్ చేసి దీన్ని డివిజన్ కింద చూపిస్తే కనుక మళ్ళీ చిన్న చిన్న క్లస్టర్లుగా అవి కనిపిస్తాయి. కానీ ఓవరాల్గా అమరావతి స్వరూపం అది. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం విజయవాడ నగరం పరిస్థితి ఏంటి, విజయవాడ నగరానికి సంబంధించినటువంటి స్వరూపం ఏ విధంగా ఉంది. ఇది విజయవాడ నగరానికి సంబంధించినటువంటి స్వరూపం. ఇది ఓవరాల్గా మనకి కనిపిస్తున్నటువంటి నైసర్గిక స్వరూపం. మొత్తంగా విజయవాడ పరిధిని చూస్తే అమరావతి నగరం 217 చదరపు కిలోమీటర్ల నమూనా డిజైన్గా రూపొందించారనుకుంటే, ప్రస్తుతం విజయవాడ నగరం పరిధిని, ఈ డెవలప్ అయినటువంటి పరిధిని బట్టి చూస్తే 61 నుంచి 65 స్క్వేర్ కిలోమీటర్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక చిన్నపాటి నగరంగానే ఉంది. అంటే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 3వ పెద్ద నగరంగా ఉన్నటువంటి విజయవాడ కూడా పొటెన్షియాలిటీ, కమర్షియల్ పొటెన్షియాలిటీ పరంగా దీనికి ఉన్నటువంటి సామర్థ్యము, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే 3వ పెద్ద నగరంగా కనిపిస్తుంది. ఇది విజయవాడ స్వరూపం. అలానే ఒకసారి గుంటూరు పరిస్థితి కూడా చూద్దాం. ఎందుకంటే విజయవాడలో కూడా మీరు గమనించి చూస్తే ఈ పరిసర ప్రాంతాలు మాత్రమే వెల్ డెవలప్డ్, అంటే అర్బనైజ్డ్ ఏరియా అంతా కనిపించదు. మిగతావన్నీ కూడా ఈ ఎనకేపాడు, నిడమానూరు, ఇవన్నీ పోరంకి, ఇవన్నీ ఇంకా రూరల్ కండిషన్లో ఉన్నవిగానే మనకు కనిపిస్తాయి. అందుకనే విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా డిక్లేర్ చేయాలనేటువంటి డిమాండ్ చాలా కాలంగా ఉంది. అది ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదన రూపంలో వచ్చినటువంటి అంశం, గ్రేటర్ విశాఖ, గ్రేటర్ విజయవాడ చేయాలనేటువంటి అంశం. కాబట్టి ఇంకా ఆ గ్రేటర్ అనేటువంటి స్వరూపం రాలేదు. ఈ పక్కన ఉన్నటువంటి గంగూరు, ఇవన్నీ చాలా కలిసిపోయినాయి. గోడవల్లి, గన్నవరం, విజయవాడ విమానాశ్రయం ఇక్కడ ఉంది. యాక్చువల్లీ విజయవాడ నగర స్వరూపం చూడండి ఇక్కడ ఉంది, కానీ విజయవాడ విమానాశ్రయం అని చెప్పేటువంటి గన్నవరం విమానాశ్రయం ఇక్కడ ఉంది. సో అంటే ఇదంతా కూడా, ఈ ప్లేస్ అంతా కూడా, ఈ సిటీ అంతా సిటీగా డెవలప్ అయ్యి కలవాల్సినటువంటి ప్రదేశం. కానీ దశాబ్దాలుగా దానిపైన ఫోకస్ పెట్టలేదు, అంతటి అవసరము రాలేదు. కాబట్టి డెవలప్మెంట్ అక్కడ తక్కువ ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఒకసారి గుంటూరు పరిస్థితి కూడా చూద్దాం. ఇది గుంటూరు నగరానికి సంబంధించినటువంటి స్వరూపం. ఇది మనం ఒకసారి గమనించి చూస్తే వాస్తవానికి గుంటూరు విజయవాడ కంటే కూడా పెద్దగా కనిపించేటువంటి నైసర్గిక స్వరూపం. విజయవాడ ఏంటంటే కృష్ణానదికి వారుగా పెరిగినటువంటి నగరం, అంటే ఒక పొడవైనటువంటి రూపంలో కనిపించేటువంటి నగరం. గుంటూరు అయితే
పట్టణ ప్రాంతం మొత్తం కూడా సరౌండెడ్ బై సాయిల్ అనమాట. మొత్తం చుట్టూ ఉన్నది భూమే కాబట్టి నదులు లాంటివి అక్కడెక్కడ అడ్డంకులు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి గుంటూరు నైసర్గిక స్వరూపం పరంగా చూస్తే కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు వీటన్నిటిని మనం కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇది కూడా 161 స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుందనేటువంటి ఒక అంచనా ఉంది. అందుకనే ఈ 161 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న నేపథ్యంలోనే గుంటూరుని గ్రేటర్ గుంటూరుగా అనౌన్స్ చేయాలి. ఈ మధ్య ఒక చర్చ కూడా జరిగింది. దాదాపు ఒక 36 గ్రామాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి 33 గ్రామాల నుంచి 36 గ్రామాల వరకు కొన్ని ఐడెంటిఫై చేశారు. వాటన్నిటిని గుంటూరు పరిధిలోకి తీసుకొచ్చి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ గుంటూరు విషయంలో కూడా ఒక విషయం మీరు గమనించి చూస్తే, ఈ మ్యాప్ను ఒకసారి మనం జూమ్ చేసి చూసామనుకోండి, ఇక్కడ ఉన్నంత అర్బన్ డ్వెల్లింగ్ అంటే ఎక్కువ మంది నివాసాలు ఉన్నటువంటి ప్రదేశాలు శివారు ప్రాంతాలకు వచ్చేసరికి ఎక్కడా కనిపించదు. ఇంకా ఇక్కడంతా కూడా పొలాలు పల్లెలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మ్యాప్లో చూపిస్తుంది, మనం కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఇది ఈ మ్యాప్ తయారై కూడా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినటువంటి పరిస్థితి. 2025 అప్డేట్ అని చెప్పని గూగుల్ ఇస్తుంది కాబట్టి మనం కొంచెం నమ్మాల్సినటువంటి పరిస్థితి. అది మొత్తం మీద ఈ 3 నగరాల స్వరూపాన్ని ఈ విధంగా దగ్గరగా జూమ్ చేసి చూసినప్పుడు 3 నగరాలు ఒకే పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ స్క్వేర్ మొత్తాన్ని చూస్తే కనుక ఇక్కడ గుంటూరు కనిపిస్తుంది, ఇక్కడ విజయవాడ కనిపిస్తుంది, ఇక్కడ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి అమరావతి కనిపిస్తుంది. సో ఈ మూడింటిని కలిపేసి ఒక మెగా సిటీ చేసేస్తారు అనేది ప్రచారంలో ఉన్నటువంటి మాట. ఇది అసాధ్యమైనటువంటి ప్రతిపాదనగా మనం చూడాల్సి ఉంటుంది. దీనికి 2 కీలకమైనటువంటి అంశాలు మీకు చెప్తాను నేను. ఎందుకంటే అమరావతిని ఒక A1 సిటీగా, అంటే వరల్డ్ క్లాస్ సిటీగా తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఒక ప్రణాళికని ఆవిష్కరించింది. దేశంలోనే ప్రతిష్టాత్మక రాజధాని నగరంగా అమరావతికి ఐడెంటిటీ రావాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో. అలానే దీనికి సంబంధించినటువంటి డిజైన్లు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ జరగడానికి ఒక 5 సంవత్సరాల ప్రణాళికని ఇప్పటికే వీళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి దీనికి రావాల్సినటువంటి సదుపాయాలు, ముఖ్యంగా ఆర్థికంగా రావాల్సినటువంటి అంశాలన్నిటిని కూడా అమరావతి చుట్టూనే మిళితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత రెండో విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 నగరాలని ఒకటే నగరంగా కలిపేసి మెగా సిటీ అని చెప్పని కనుక అనౌన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల్లో చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా పాత 13 జిల్లాల కేటగిరీలోనే ఇప్పటికీ డిస్బర్స్మెంట్ అనేది, కేంద్ర నిధుల బదలాయింపులు అనేవి జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇందులో మార్పులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల్లో కూడా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు విభజన చట్టం ప్రకారం వెనుకబడినటువంటి 4 జిల్లాల రాయలసీమలో, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల లెక్కని ఇప్పుడు పెంచితే దాన్ని కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేసేటువంటి అవకాశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ అంశాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం కేవలం అంతర్గత సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాల విభజన చేసింది. ఇప్పుడు అదే తరహాలో ఇది చేస్తే మరొక ఉదాహరణ కూడా చెప్తాం మీకు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పేరుతో, స్మార్ట్ సిటీ స్కీమ్ పేరుతో, అమృత్ పథకాల పేరుతో విజయవాడలో జరుగుతున్నటువంటి అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం కేటాయిస్తున్నటువంటి నిధులన్నీ, అలానే సేమ్ అదే కేటగిరీలో గుంటూరు నగరానికి ఇస్తున్నటువంటి నిధులన్నీ, వస్తున్నటువంటి సౌలభ్యం ఏంటి? గతంలో మీరు గమనించి చూస్తే కనుక 2014-19 మధ్య కాలంలో స్మార్ట్ సిటీస్ ప్రోగ్రాం కింద విజయవాడ, గుంటూరు నగరాలను ఎంపిక చేసి చెరో 1000 కోట్ల రూపాయల చొప్పున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మొత్తం కలిపి ఒకటే సిటీగా అనౌన్స్ చేస్తే ఏ నిధులు ఎక్కడ ఖర్చు పెడతారు? ఇదే అసలైనటువంటి కీలకమైనటువంటి సమస్య. కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోవాలనేటువంటి భజన జరుగుతుంది తప్పితే ఇందులో అలాంటి వ్యూహం ఏదీ లేదు. ప్లస్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు గ్రేటర్ గుంటూరుగా మారడానికి కావాల్సినటువంటి కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ గ్రేటర్ గుంటూరుగా కనుక ఇది రూపాంతరం చెందితే ఈ సరౌండింగ్స్లో అమరావతికి కనెక్ట్ అయ్యేటువంటి మార్గాలు, ఆ మధ్యలో ఉన్నటువంటి వైశాల్యం, ఇప్పుడు చరిత్రపరంగా చూస్తే అమరావతికి ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. అలానే విజయవాడ నగరానికి ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు కాదు, 8వ శతాబ్దంలో ఉన్నటువంటి శిలాశాసనాల్లో కూడా విజయవాడ గురించి ప్రస్తావించారు. అలానే గుంటూరు కూడా దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఇంత చరిత్ర ఉన్నటువంటి ప్రాంతాలని ఒకటిగా కలిపేయడం వల్ల టెక్నికల్గా వచ్చేటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇవి మొత్తం అభివృద్ధి చెందిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ఒక అర్బన్ సర్క్యూట్గా డెవలప్ చేసుకోవడానికి కానీ, ట్రై సిటీ కాన్సెప్ట్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ విజయవాడ అస్తిత్వాన్ని, గుంటూరు అస్తిత్వాన్ని రూపుమాపే విధంగా మొత్తం అమరావతి అనేటువంటి ఒక పేరు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే
ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, రాష్ట్ర ప్రజలకు నష్టం, ఆ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే త్వరలో గ్రేటర్ గుంటూరు ఆవిర్భవించవచ్చు, గ్రేటర్ విజయవాడ పైన కూడా ఫోకస్ పెట్టచ్చు. అమరావతిని క్యాపిటల్ రీజియన్గా మాత్రమే డెవలప్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఏపీసీఆర్డీఏ పరిధిని మరింతగా పెంచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తీసుకున్నటువంటి ఏపీసీఆర్డీఏ పరిధి చూస్తే దాదాపు 8,000 చదరపు కిలోమీటర్, 7,000 చదరపు కిలోమీటర్ల నుంచి 8,000 చదరపు కిలోమీటర్ల వరకు ఏపీసీఆర్డీఏ పరిధి కనిపిస్తుంది. అంటే ఏపీసీఆర్డీఏ పరిధిలో ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. ఇందులో చిన్న చిన్న టౌన్లు, తెనాలి లాంటి పట్టణాలు, మంగళగిరి లాంటి పట్టణాలు అవన్నీ కూడా సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేస్తాయి. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చేటువంటి అంటే హైదరాబాద్లో హెచ్ఎండిఏ ఎలా అయితే విస్తారమైనటువంటి రూపంలో సేవలు అందిస్తుంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం హైదరాబాద్ లిమిట్స్లో పనిచేస్తుంది. శివారుల్లో కొన్ని చిన్న చిన్న మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా కలిపేయాలనేటువంటి ప్రతిపాదన హైదరాబాద్లో ఉంది. అదే తరహాలో ఆ స్ట్రక్చర్ని ఫాలో అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ నగరాలను కలిపేసి ఒక నగరంగా ప్రకటించేటువంటి ప్రణాళికలు ఎట్టి పరిస్థితుల్లో అవి ఆమోదయోగ్యమైన ప్రణాళికలు కావు, అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు అవుతాయి. అవి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తాయి. ముఖ్యంగా కేంద్రం ఇచ్చేటువంటి స్కీముల విషయంలో, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అమరావతి మొత్తం కలిపి మెగా సిటీగా మారుతుందనే మాటల్లో వాస్తవం లేదు. ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడింటిని ఒక అర్బన్ క్లస్టర్గా డెవలప్ చేయడానికి, ముఖ్యంగా మధ్య ఆంధ్రలో అంటే కోస్తాలో, మధ్య కోస్తాలో వీటిని అర్బన్ క్లస్టర్గా డెవలప్ చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది. అదే తరహాలో ఉత్తరాంధ్రలో అర్బన్ క్లస్టర్గా విశాఖపట్నం లిమిట్స్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసేటువంటి ప్రణాళికను ఒకటి రూపొందించే ప్రయత్నం జరుగుతుంది. ఇక రాయలసీమలో వచ్చినటువంటి సమస్య ఏంటంటే కర్నూలు నగరం ఒకవైపు ఉంది, తిరుపతి నగరం మరోవైపు ఉంది. కాబట్టి కడప, కర్నూలులో ఏవైతే ఇండస్ట్రియల్ క్లస్టర్లుగా అనౌన్స్ చేశారో వాటిపైన ఆ పరిధిలో ఎక్కువ అర్బనైజేషన్, పట్టణీకరణ జరిగే విధంగా ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో వీటిపైనే అధికార యంత్రాంగానికి దిశానిర్దేశాలు జరిగినట్టుగా సమాచారం అందుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈ అర్బనైజేషన్ కాన్సెప్ట్ని, పట్టణీకరణ, నగరీకరణ అనేటువంటి ప్రణాళికని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాల్లోనూ సమానంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పథకాలు, ప్రణాళికలు, గ్రాంటుల విషయాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. సో మెగా సిటీ అనేటువంటి కాన్సెప్ట్ కేవలం ఒక అభూత కల్పనగా కనిపించేటువంటి అంశం రాబోయేటువంటి రోజుల్లో ఏ నగరానికి ఆ నగరం ప్రత్యేక నగరాలుగా అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినటువంటి నగరాలు కలిసిపోయేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అది భవిష్యత్తు నిర్ణయించేటువంటి అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.